తేదీ జనవరి 20, 2025. వారం సోమవారం. తిథి షష్ఠి ఉదయం 9:58 వరకు. నక్షత్రం హస్తా నక్షత్రం రాత్రి 8:29 వరకు. వర్జం తెల్లవారుజామున 5:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:41 వరకు మరియు రాత్రి 11:02 నుండి 11:53 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు మరియు సాయంత్రం 3:50 నుండి 4:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన వ్యాపార ప్రారంభం కోసం పెట్టుబడులను అన్వేషిస్తారు. నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ లో సభ్యత్వం తీసుకుంటారు. దూరమైన సన్నిహిత వర్గం తిరిగి చేరువవుతారు. మేషరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. కార్యాలయాల్లో పనిభారం అధికంగా ఉంటుంది. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు, చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. మిథున రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ప్రతి విషయం మొదట కొంత నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి యోగా వంటివి అభ్యసిస్తారు. ఆరోగ్యపరమైన చిక్కులు తప్పకపోవచ్చు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపార ఉన్నతికి గాను మీరు అవలంబించే ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కన్యా రాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. మిత్ర బృందాలను మరింతగా విస్తరింపజేస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. పంతానికి పోయి ప్రయోజనాలను వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కీలకమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమని భావించిన అంశాల్లో తొందరపాటు చేయకూడదు. కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. వృశ్చిక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఆర్థిక విషయాల్లో మెలకువ అవసరం. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత హోదా పెంపొందుతుంది. ధనుస్సు రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రమోషన్ విషయంలో సాంకేతికపరమైన లోపాలు చోటు చేసుకుంటాయి. మకర రాశివారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మెలకువతో వ్యవహరించడం చెప్పదగిన సూచన. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. ఆర్థిక స్థితిపైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. One stop for all puja needs.